మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రాచుర్యం పొందిన డాక్టర్ ఖాదర్వల్లి దూదేకుల గత 25 సంవత్సరాలుగా నిరంతర కృషి చేసి మిల్లెట్లను మానవ జీవితంలోని ఆహారంలో ఓ భాగంగా చేర్చడంలో సఫలీకృతులయ్యారు. మిల్లెట్ల ఆహారం మానవ జీవన ప్రమాణాలను పెంచుతుందని నిష్కర్షగా నమ్ముతూ మిల్లెట్ల ఆధారంగా ఆధునిక వ్యాధులను నివారించగల ఆహార వ్యవస్థలపై పరిశోధనలు ప్రారంభించారు. 1958వ సంవత్సరం జనవరి 15వ తేదీన ఆయన జన్మించారు. 1979లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, 1981లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. 1986, 87లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి స్టెరాయిడ్ బయోకెమిస్ట్రీలో PhD పొందారు. ఆ తరువాత అమెరికాలోని ఒరెగాన్ గ్రాడ్యుయేట్ సెంటర్లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా పనిచేశారు. 1991 వరకు అక్కడ పనిచేసి మైసూరులోని CFTRIలో బయోకెమిస్ట్రీ మరియు న్యూట్రిషన్ విభాగంలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేశారు. అనంతరం మిల్లెట్ల ఆవశ్యకతను గుర్తించి ఆహారంలో మార్పులు అవసరమని తెలుసుకుని తన ఉద్యోగానికి రాజీనామా చేసి హసూరు హనీ క్లినిక్ అనే సంస్థను స్థాపించి హోమియోపతిక్ మెడిసిన్తో పాటు ఆహార వ్యవస్థల ద్వారా రోగులను నయం చేయడానికి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలు, పట్టణాలతో పాటు దేశమంతటా పర్యటిస్తూ మిల్లెట్ల ప్రాముఖ్యతను, వాటి ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు. ఈ క్రమంలో జంగిల్ కృషి అనే పద్ధతిలో స్వచ్ఛందంగా రైతులకు శిక్షణ ఇచ్చారు. ఆయన సేవలకు గుర్తుగా అనేక పురస్కారాలను కూడా పొందారు. ఈ క్రమంలో 2015లో మైసూరుకు చెందిన జైన సమాజ్ ఆయనకు అహింసా ప్రశస్తి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2021లో రైతు నేస్తం ఫౌండేషన్ కృషిరత్న, అదే సంవత్సరంలో TV9 నవనక్షత్ర పురస్కారాలను ప్రదానం చేశాయి. అలాగే 2023లో గురుగ్రామ్లోని SGT విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. డాక్టర్ ఖాదర్వల్లి దూదేకుల గారికి ద పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ తరపున ఘన స్వాగతం పలుకుతున్నా.